ఎల్బీ నగర్ మధు యాష్కి గౌడ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ బిఎన్ రెడ్డి నగర్ లోని రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 118 తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తుందని మధు యాష్కి అన్నారు. బిఎన్ రెడ్డి నగర్ లోని 6 కాలనీల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి పూర్తి బాధ్యత తీసుకుంటానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆఫ్ కన్వెన్స్ ను రద్దు చేపించి సేల్ డీడ్లు వచ్చే విధంగా, అదేవిధంగా 3 రెట్లు ఉన్న ట్యాక్స్ ను రద్దు చేసే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. మునుగోడు ఉప ఎలక్షన్ లో గెలవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 118 జీవో మోసపూరిత జీవో అని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారని చెప్పిన సుధీర్ రెడ్డి 1-2 రోజుల్లో సీఎం కేసీఆర్ తో సమావేశమవుతానని తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తి స్థాయి హామీ ఇచ్చారని చెప్పారు. బిఎన్రెడ్డి కాలనీల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు సుధీర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పరిచి ఏం కోరకుండా ప్లే చేయండి వీడియో. శాసనసభకు జరిగింది. ఎన్నికల్లో మొదలుగా ప్రజలు ఇక్కడ ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతుంటే అందులో కష్టాలను తీరుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. బిఎన్రెడ్డి నగర్ కాలేజీ యొక్క రిజిస్ట్రేషన్ సమస్య గత 15 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బంది, ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందంటే ఇబ్బంది. దాంతో కాలనీ వాసులు సొంతపడుతుంది. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పేసి బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. మీరు ప్లాటు అంటే ఇల్లు అంటే మీకు కట్టుకున్న ఇల్లు కూడా చూపించారా? ఒకటి మేము అప్లికేషన్ ఏమిటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ అంటే ఓపెన్ ప్లాట్ అని ఇచ్చారు. మేము ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మాకు ప్రభుత్వం మేము డబ్బులు కడితే మాకు ఆ స్థలం ఇచ్చింది అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఇది మేమందరం కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు దీన్ని కూడా నిబంధన నేను తీపిస్తాను, తీపించిన తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత కూడా నేను మ్యూటేషన్ చేపిస్తాను. కానీ మేమేమన్నామంటే అన్న 22 ఏళ్ళు లిఫ్ట్ చేస్తామని మొదటి నుంచి అడుగుతున్నాం, 22 ఏళ్ళు లిఫ్ట్ చేయమని మనం మొదటి నుంచి అడుగుతున్నాము. వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తామని, సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామన్న దానికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వదిలేసి సరే మీరు ఏదో ఒక స్టాండర్డ్ రేట్ పెట్టిన దానికి అందరూ కూడా యాక్సెప్ట్ అయ్యి డబ్బులు కట్టిన దానికి ఈ నిబంధన మాకు 22 ఏళ్ళు లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు ఇన్ని ప్రాసెస్ చేసిన ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము కొడితే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని చూపిస్తుంది. దీంట్లో మాకు ఓపెన్ ప్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, అండర్స్టాండింగ్ లా మీరు ఒక చిన్న రూమ్ వేసుకొని రూమ్ కరెంట్ మీటర్ తీసుకొని మీరు అప్లై చేయండి, వీటిని నేను యాక్సెప్ట్ చేపిస్తాను. సరే అండర్స్టాండింగ్ లో ప్రభుత్వం అధికారం వాళ్ళది అని మేము అది కూడా ఒక ప్రయత్నం చేస్తాం. దాంట్లో చివరికి చాలా వరకు కూడా అందరినీ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన విషయం కూడా కలెక్టర్ గారు మాకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల మాకు ఏమైందంటే ఈ రోజు యాక్సెప్ట్ చేసేదేమో ఈ రోజు యాక్సెప్ట్ చేసేదేమో చివరికి మేము ప్రశ్నించి ఇవన్నీ కూడా రిజెక్ట్ అయినాయని యాప్ లో మేము రిజెక్ట్ అని ఇచ్చిన తర్వాత సరే మరి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళినాం. అన్న ఇట్లా ఇవి రిజెక్ట్ అయినాయి, ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రభుత్వంతో మాట్లాడి చేస్తాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాను. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అందరం కూడా మా కాలనీని విజిట్ చేసినప్పుడు కూడా మేము చెప్పాము అన్న ఇది ఏదైతే అసంపూర్తిగా ఉన్నదో చాలా మంది కూడా నిరుత్సాహంగా ఉన్నారు, దీంట్లో చాలా ఒకటి జరిగి ఇచ్చిన డీడ్లలో కూడా 1,00,000 తప్పులు ఉన్నాయి, ఇచ్చిన 100 డీడ్లో 85 డీడ్ల తప్పులు ఉన్నాయి. రెక్టిఫికేషన్ చేయాలంటే ఎంఆర్ఓ గారేమో యాక్సెప్ట్ చేస్తలేరు, ఎస్ఆర్ఓ గారు మాకు సంబంధం చేస్తున్నారు. మీరేమో మీటింగ్లు పెట్టి ఎస్ఆర్ఓలు ఎంఆర్ఓలు మీరందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా